ఓం నమో వెంకటేశాయ. శ్రీమచ్చందనచర్చితోన్నచకుచ వ్యాలోలమాలాంకితాం తాటాంకద్యుతి సత్కపోలయుగళాం పీతాంబరాలంకృతాం కాంచీకంకణహారనూపురలసత్కళ్యాణదామాన్వితాం శ్రీవామాంకగతాం సరోరుహకరాం సీతాం మృగాక్షీం భజే. సుగంధభరిత చందనము మరియు సువాసనలు వెదజల్లే పుష్పమాలలతో అలంకృతులు, నానావిధ ఆభరణముల చేత భూషితులు, పీతాంబరమును ధరించిన వారు కమలమును చేతబూనిన సీతాసమేతుడైన ఆ శ్రీరామచంద్రునికి ప్రణమిల్లుతూ తదభిన్న శ్రీనివాసుని యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత ప్రతిరోజు మనం అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం రామ నిన్ను నమ్మిన వారము అనే ఒక త్యాగరాజస్వామి వారు రచించినటువంటి కీర్తన పురస్సరంగా ప్రారంభించుకుందాం. ఈ కీర్తనని ఆలపించడానికి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి విజయలక్ష్మి గారు వారి బృందంతో సహా సిద్ధంగా ఉన్నారు. ఈ ఆలాపన కార్యక్రమం తదుపరి మనం ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామ నిన్ను నమ్మిన వారము, 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 రామ సకల లోకాది, రామ నిన్ను నమ్మిన వారము, రామ సకల లోకాది, రామ నిన్ను నమ్మిన వారము, రామ సకల లోకాది, రామ నిన్ను నమ్మిన వారము, రామ. జన దూర పామర జన దూర పామర జన దూర వరగుణ ఘృణ పాంగ శుభాంగ ముని హృదయాగ భృంగ పామర జన దూర వరగుణ ఘృణ పాంగ శుభాంగ ముని హృదయాగ భృంగ పామర జన దూర వరగుణ ఘృణ పాంగ శుభాంగ ముని హృదయాగ భృంగ రామ నిన్ను నమ్మిన వారము, రామ సకల లోకాది, రామ నిన్ను నమ్మిన
వాలాయముగాను రాను జాగేల సుగుణ శ్రీ దశరథ వాలాయముగాను రాను జాగేల సుగుణ శ్రీ దశరథ నృపాల హృదయానందకర లోలపాల వెలయు మిక పాలలోచన హృదయాల ఆప్త జనపాల కనకమయ చేలయిక పరాగేల ఇప్పుడు మమ్మేల నీదు మనసేల రాదు రామా నిన్ను నమ్మిన వాలాయముగాను రాను జాగేల సుగుణ శ్రీ దశరథ నృపాల హృదయానందకర లోలపాల వెలయు మిక పాలలోచన హృదయాలు ఆప్త జనపాల కనకమయ చేలయిక పరాగేల ఇప్పుడు మమ్మేల నీదు మనసేల రాదు రామా నిన్ను నమ్మిన వారముగామ సకల లోకాభి రామా నిన్ను నమ్మిన వారము రామ రామ హే రామ, నిన్ను నమ్మిన వారము మేము అని త్యాగరాజ స్వామి వారు కీర్తిస్తూ ఇందులో ఒక విశేషాన్ని చెబుతారు. ముని హృదయాబ్జ భృంగ అని. అంటే ఒక భృంగం తుమ్మెద ఏదైతే ఉంటుందో దానికి పువ్వు పైన అమితమైనటువంటి ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ద్వారా ఆ పువ్వుని ఎటువంటి పువ్వున ఉన్నటువంటి ఒక రెక్కను కూడా తుంచకుండా ఆ పువ్వులో ఉండేటువంటి మకరందాన్ని స్వీకరిస్తూ ఎప్పుడు కూడా ఆ పువ్వు పైన ప్రేమతో పువ్వు చుట్టే ఏ విధంగా అయితే తిరుగుతూ ఉంటుందో అదేవిధంగా నీవు కూడా ముని హృదయాబ్జ భృంగ, మునుల హృదయ కమలం అనేటువంటి దానిపైన ఎక్కువ ప్రేమ కలిగిన వాడి వారి హృదయాంతరాల్లో ఎప్పుడు కూడా నివసిస్తూ ఉంటావు అనే ఒక గొప్ప విశేషాన్ని త్యాగరాజ స్వామి వారు ఈ కీర్తన ద్వారా మనకు తెలియజేశారు. అటువంటి కీర్తనని చక్కగా ఆలాపించుకున్నాం. ఇక మనం శ్రీ గురు ధ్యానాదులను కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యావిత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం
అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం పంచసప్తతితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థన. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థన. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థన. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచసప్తతితమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. హస్త్యశ్వరథ సంబాధే యుద్ధే శస్త్రసమాకులే మాస్మకార్షీత్ సతాం ధర్మం యస్యార్యోనుమతే గతః. భరతుడు కౌసల్యాదేవి వద్ద తన నిరపరాధిత్వాన్ని నిరూపించుకోవటం కోసమని రామచంద్రమూర్తి అంటే తనకెంతో ఇష్టము అని, రాముడికి ఏమాత్రము కూడా ఎప్పుడు మనస వాచ కర్మణ ద్రోహము చెయ్యను అనే విషయాన్ని చెబుతూ ఇంకా ప్రతిజ్ఞలు చేస్తూ ఉన్నాడు. ఎవరైతే రాముడు వనవాసానికి వెళ్ళడానికి కారణమయ్యారో వారు అనేకమైనటువంటి పాపములను పొందుతాను, ఒకవేళ తానే కనుక అంటే భరతుడే కనుక దానికి కారణమైతే ఆ పాపములన్నీ కూడా తానే పొందుతాను అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తున్నాడు. శపథము చేసి తన యొక్క సౌశీల్యాన్ని నిరూపించుకుంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే మనకు గరుడ పురాణంలోనూ అదేవిధంగా మహాభారతంలో అనుశాసనిక పర్వంలోనూ ఇలాగ అనేకమైనటువంటి స్మృతి గ్రంథాల్లోనూ కూడా ఏ పాపము చేసినట్లయితే ఎటువంటి శిక్షలు ఇహలోకంలోనూ అదేవిధంగా పరలోకంలోనూ పొందుతామనే విషయాన్ని అక్కడ చక్కగా స్పష్టంగా ఇచ్చారు. మరి ఇక్కడ భరతుడు ఆయా అంటే రాముడిని వనవాసానికి పంపించినటువంటి వారికి సమస్తమైనటువంటి పాపములు కూడా చుట్టుకుంటాయి అని అంటూ, అంటే అన్నింటికంటే కూడా ఘోరమైనటువంటి పని రాముడిని ఈ విధంగా వనవాసానికి పంపించడము. కావున దీనికి కారణమైనటువంటి వారికి ఒక పాపము కాదు, అనేకమైనటువంటి పాపములు చేసినటువంటి ఆ దుష్ఫలితములన్నీ కూడా వారు పొందుతారు, ఆ నరకములన్నింటినీ కూడా వారు పొందుతారు అని చెప్పి అంటున్నాడు. అంటే భరతుడిలో ఎంత సౌశీల్యము, అదేవిధంగా ఏమాత్రము అపరాధము చేయలేదు, అందుకని ఇంత ధైర్యంగా భరతుడు శపథము చేసి మరి చెప్పగలుగుతున్నాడు. మరి హస్త్యశ్వరథ సంబాధే శస్త్ర సమాకులే అని చెప్పి అంటూ మరి
యుద్ధంలో రాజుల యొక్క ధర్మం యుద్ధేచాప్యపలాయనం అని భగవద్గీతలో చెప్పినట్లుగా ప్రజలందరినీ కూడా పరిపాలించడము, అంటే తనకంటే కూడా ప్రజలను, తనకంటే తన కుటుంబం కంటే కూడా ప్రజలను చాలా జాగ్రత్తగా చూసుకోవటము, రాజ్య రక్షణ, యుద్ధంలో వెనుదిరిగి చూడకుండా, వెన్ను చూపించకుండా గుండెలు చూపించి శత్రువులతోటి పోరాడటము కూడా రాజు క్షత్రియ లక్షణములు అని చెప్పి అన్నారు. క్షతాత్కిలత్రాయత ఇత్యుదగ్ర క్షత్రస్య శబ్దో భువనేషు రూఢ అని చెప్పినట్లుగా ఇతరుల యొక్క ఆపదలను తొలగించేటటువంటి వాడు అతడే క్షత్రియుడు అని చెప్పి అన్నారు. మరి అటువంటి క్షత్రియుడు యుద్ధము నుండి పారిపోయి వెనుకకు రాకూడదు. అలా వచ్చినట్లయితే అతడికి అనేకమైనటువంటి నరకములు కలుగుతాయి అని అన్నారు. మరో విశేషం ఏమిటంటే యుద్ధంలో గనక పోరాడి మరణించినట్లయితే అతడు, అంటే పరాజయం పొందినప్పటికీ కూడా, ఇహలోకంలో పరాజయాన్ని పొందినప్పటికీ కూడా పరలోకంలో వీరస్వర్గాన్ని పొందుతాడు అని అన్నారంటే ఎటువంటి వాడైనా సరే యుద్ధంలో గనక ధర్మంగా పోరాడి ప్రాణమును కోల్పోయినట్లయితే అతడు వీరస్వర్గాన్ని పొందుతాడు. అలా కాకుండా యుద్ధం నుండి పారిపోయి కనుక వచ్చినట్లయితే నరకాన్ని పొందుతాడు అని అన్నారు. మరి అందుకని హస్త్యశ్వరస సంబాధే, ఏనుగులతోటి, గుర్రములతోటి, రథములతోటి సంకులమై ఎంతో ఘోరంగా యుద్ధం జరుగుతూ ఉంటే, శస్త్రాస్త్ర ప్రయోగములతోటి ఎంత హోరాహోరీగా యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో సతాం ధర్మం మాస్మకార్షీత్, సత్పురుషులు ఎవరూ కూడా వెనుదిరగకుండా పోరాడతారు, అదే వారి ధర్మము. కానీ ఎవరైతే రాముడు వనవాసానికి వెళ్ళడానికి కారణమయ్యారో వారు మాత్రము ఆ యుద్ధము నుండి పారిపోయి వచ్చినటువంటి వారు ఎటువంటి దారుణమైనటువంటి నరకాలు పొందుతారో అటువంటి నరకాలు పొందుతారు అంటున్నారు. ఇక్కడ ఈ సందర్భంలో చెబుతున్నది, యుద్ధము నుండి పారిపోయి వచ్చేటటువంటి వాడు క్షత్రియుడే కాదు, అతడికి నరకములు వస్తాయని అన్నారు. అందుకనే అంటారు, ద్వాబంభసి నివేష్టవ్యౌ గళే బద్ధ్వా దృఢాం శిలాం రాజానంచావిరోద్ధారం బ్రాహ్మణంచాప్రవాసినం అని చెప్పి అన్నారు. ఇద్దరిని మెడలో బండగట్టి సముద్రంలో పడేయమని చెప్పి అన్నారు. ఎవరిని అని అంటే రాజానంచావిరోద్ధారం, అంటే శత్రువులకు భయపడి పారిపోయేటటువంటి రాజుని, అదేవిధంగా ఇంట్లోనే కూర్చుని బయటకు కదలకుండా ఉండేటటువంటి పండితుణ్ణి కూడా, వాళ్ళ వల్ల లోకానికి ఏమీ ప్రయోజనము లేదు. అంతే కదండి, పాండిత్యము విద్య అవి ఉన్నాయి అంటే అవి అందరికీ ఉపయోగపడుతూ, నలుగురికి ఉపయోగపడుతూ, నలుగురికి బోధిస్తూ ఉంటే అవి దేశానికి, సమాజానికి, ఇతరులకి ఉపయోగపడతాయి. కానీ అన్నీ చదువుకుని ఇంట్లోనే కూర్చుంటే వాడి వల్ల ప్రయోజనమే ఉంది. కావున అన్నీ చదువుకుని, అంటే ఆ పండితుడిగా ఉండి ఇంట్లోంచి కదలనటువంటి వాడిని, అలాగే రాజు అయి ఉండి శత్రువులతోటి పోరాడలేనటువంటి వారు, వీరి వల్ల ప్రయోజనం లేదు, కావున వీళ్ళకి రాయి గట్టి సముద్రంలో వదిలేయండి అని చెప్పి అన్నారు అంటోంది శాస్త్రం. కావున ఎవరైతే యుద్ధంలో భయపడి పారిపోయి వస్తాడో అతడికి అనేకమైన నరకములు ప్రాప్తిస్తాయి, అతడు క్షత్రియుడే కాదు అని అన్నారు. మరి రాముడు వనవాసానికి వెళ్ళడానికి కారణమైనటువంటి వారికి ఇటువంటి పాపములు వచ్చి తీరాలి, వచ్చి తీరుతాయి. ఒకవేళ నేనే కనుక చేసి ఉంటే, భరతుడు అంటున్నాడు, భరతుడే కనుక చేసి ఉంటే అటువంటి దారుణమైనటువంటి నరకము తనకు ప్రాప్తిస్తుంది అని చెప్పి శపథం చేస్తున్నాడు. అంటే తాను రాముడు వనవాసానికి వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కారణము కానే కాదు, ఆ విధమైనటువంటి ఆలోచన కూడా లేదు అని నిరూపించుకుంటూ ఇంకా అంటున్నాడు, ఉపదిష్టం సుసూక్ష్మార్థం శాస్త్రం యత్నేన ధీమత సనాశయతు దుష్టాత్మ యస్యార్యోనుమతే గతః. చూడండి ఇంకో విశేషం, గురువులు ఎంతో కష్టపడి తమ వద్ద ఉన్నటువంటి విద్యలను, తమకు తెలిసిన విద్యను, తమకు తెలియని విద్యను ఆ సందర్భానుగుణంగా చూసి నేర్చుకుని మరి శిష్యులకు ఆ విద్యను బోధిస్తూ ఉంటారు. మరి ఆ శిష్యులు ఆ విద్యను నేర్చుకున్న తర్వాత గురువుగారు ఎంతో కష్టపడి నాకు విద్యను బోధించారు, కావున ఈ విద్యను నిలుపుకోవాలి అనే ఉద్దేశ్యంతో దాన్ని అభ్యాసం చేస్తూ నిలుపుకున్నట్లయితే గురువు యొక్క ఆశీస్సులు, అదేవిధంగా గురువు అనుజ్ఞను పరిపాలించినటువంటి పుణ్యము వస్తుంది.
అలా కాకుండా గురువు దగ్గర గురువుని ఎంతో కష్టపడి విద్యను నేర్చుకుని ఆ తర్వాత విద్యను అభ్యసించకుండా విడిచిపెట్టేసినట్లయితే అది వ్యర్థమైపోతుంది. గురువు యొక్క శ్రమంతా కూడా బూడిదలో పోసినటువంటి పన్నీరులాగా వ్యర్థమైపోతుంది. అప్పుడు గురుద్రోహం చేసినటువంటి పాపం అనేది చుట్టుకుంటుంది అని అన్నారు. అందువలన గురువుల వద్ద నేర్చుకున్నటువంటి విద్యను అభ్యసించడం ద్వారా, ఆ విద్యను మరొకరికి బోధించడం ద్వారా పుణ్యము ప్రాప్తిస్తుంది. అలా కాకుండా వారి వద్ద విద్యను అభ్యసించి వారి వద్ద విద్యను నేర్చుకుని తాను అభ్యసించకుండా దానిని మరిచిపోయి ఇతరులకు బోధించకుండా ఇలా ఉన్నట్లయితే పాపము కలుగుతుంది అనేది మనకు దీని ద్వారా తెలుస్తున్నది. అందుకని ఇక్కడ భరతుడు ఏమంటున్నాడు, యస్య అనుమతే ఆర్యాగతః, ఎవరి యొక్క అనుమతితోటి పూజ్యుడైనటువంటి రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళాడో అతడు అటువంటి దుష్టాత్ముడు ధీమతాయత్నేన ఉపదిష్టం సుసూక్ష్మార్థం, బుద్ధిమంతులైనటువంటి గురువులు ఉపదేశించినటువంటి ఎన్నో రహస్యములతో కూడినటువంటి శాస్త్రం, అంటే వేదాంతాది శాస్త్రములు, విశిష్టార్థములు కలిగినటువంటి వేదాంతాది శాస్త్రములు ఏవైతే ఉన్నాయో వాటిని అభ్యసించి నాశయతు, వాటిని నేర్చుకుని అభ్యాసం చేయకుండా ఇతరులకు బోధించకుండా వాటిని మర్చిపోతాడు. అలా మర్చిపోవటం వల్ల వచ్చేటటువంటి పాపాన్ని పొందుతాడు అని చెప్పి అంటూ, మాచతం యూఢబాహ్వంసం చంద్రార్క సమతేజసం ద్రాక్షీద్రాజ్యస్థమాసీనం యస్యార్యోనుమతే గతః. ఇంకా అంటున్నాడు, ఎవరి కారణంగా అయితే రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళాడో వాడు ఈ లోకంలో అందరూ కూడా చూడాలి అనుకునే, అందరూ కూడా ఎంతో పుణ్యంగా భావించే, ఆ చూడడం ద్వారా తమ జీవితం ధన్యమైంది అని భావించేటటువంటి రామ పట్టాభిషేకాన్ని జన్మలో వారికి చూచేటటువంటి అవకాశం రాకుండుగాక అని అంటూ, యస్య అనుమతే ఆర్యగతః వ్యూఢబాహ్వంసం చంద్రార్క సమతేజసం. ఎందుకు అంటే రామ పట్టాభిషేకం తలుచుకుంటేనే అక్కడ వారి యొక్క మనస్సులలో, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారి మనస్సులలో సాత్వికమైనటువంటి భావన పెంపొందుతుంది అని. ఎందుకంటే ఆ స్వట్టాభిషేక సర్గలో అనేకమైనటువంటి ఫలశ్రుతులు మనకు తెలియజేశారు. అంటే ఎవరు ఏది కోరుకుంటే అది కలుగుతుంది అని, అదేవిధంగా చిన్నపిల్లలకు విద్యాభ్యాసము, అలాగే అపమృత్యు దోషములు, ఇవన్నీ కూడా అంటే చక్కటి విద్యను అభ్యసించగలుగుతారు. అపమృత్యు దోషములు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. చిన్నవారికి పెద్దవారు ప్రేతకర్మలు చేసేటటువంటి దుస్థితి అనేది కలుగదు అని చెప్పి ఇలాగ అనేకమైనటువంటి విశేషాలు చెప్పారు. అంటే రామ పట్టాభిషేకాన్ని వింటేనే మరి ఇన్ని ఫలితాలు కలిగితే ఆ రామ పట్టాభిషేకాన్ని చూచినటువంటి వారికి, రాముడి యొక్క ఏరికలో ఉన్నటువంటి వారికి మరి ఎన్ని ఫలితములు కలుగుతాయి, ఎంత సంతోషంగా ఆనందంగా వాళ్ళు ఉండగలుగుతారని. అందుకనే ఆనందంగా ఉండేటటువంటి రాజ్యాన్ని రామరాజ్యము అని కీర్తించేది అందుకోసమే అన్నమాట. అందుకనే మన సంకల్పంలో కూడా ఈ విధంగా ఈ రామాయణాన్ని పఠించడం ద్వారా మనస్సులలో ధర్మము సుస్థిరంగా ఉండి దాన్ని ఆచరించడం ద్వారా రామరాజ్యములాగా మారాలి అనే సంకల్పించి మనం ఈ రామాయణ ప్రవచన పారాయణ కార్యక్రమాలని కొనసాగించుకుంటూ ఉన్నాం కదా. మరి అందుకని ఇక్కడ భరతుడు ఏమంటున్నాడు, చంద్రార్క సమతేజసం, చంద్రుడిలాగా సూర్యుని వంటి తేజస్సు కలిగిన వాడు. చంద్రుడు సూర్యుడు ఇది ఎలా కుదురుతుందండి? ఎందుకంటే చంద్రుడేమో రాత్రిపూట ఉంటాడు, సూర్యుడు పగటిపూట ఉంటాడు. ఈ రెండు లక్షణములు ఎలా ఉంటాయి అంటే, చంద్రుడిలోనేమో చల్లదనము, ఆహ్లాదకరము అయిన లక్షణములు చంద్రుడిలో ఉన్నాయి. ఆ లక్షణములు రాముడిని చూచినటువంటి వారికి చంద్రునిలో ఉండేటటువంటి చల్లదనాన్ని, ఆహ్లాదాన్ని ఆస్వాదించినటువంటి అనుభూతి కలుగుతుంది రాముణ్ణి ఆశ్రయించినటువంటి వారికి. మరి సూర్యుని వంటి ప్రతాపం ఎవరికి అంటే రాముడి విషయంలో కాస్త వ్యతిరేకంగా ఉన్నటువంటి వారికి రామచంద్రమూర్తి సూర్యప్రతాపంలాగా గోచరిస్తూ ఆ తాపాన్ని ఇచ్చే విధంగా ఉంటాడట. అందుకనే అన్నారు, అదృశ్యశ్చ అభిగమ్యశ్చ యాదోరత్నైరివార్ణవ అని చెప్పినట్లుగా ఆశ్రితులకేమో చల్లనైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి అనుభూతిని,
అలాగే శత్రువులకేమో సూర్యుని వంటి ప్రతాపాన్ని చూపించే అటు సాత్విక గుణము, ఇటు రాజసము, అలాగే ఈ ప్రతాపము, ఇవన్నీ కూడా కలిగినటువంటి వాడు సమస్తమైనటువంటి క్షత్రియ గుణముల చేత ప్రకాశించేటటువంటి రామచంద్రమూర్తి. రాజ్యస్థం ఆసీనం, రాజ్యంలో సింహాసనం మీద కూర్చుని ఉండగా పట్టాభిషిక్తుడవుగా మాద్రాక్షి చూచేటటువంటి అవకాశం రాకుండుగాక. అంటే ఎవరైతే రాముడు వనవాసానికి వెళ్ళడానికి కారణమయ్యారో వారికి రామ పట్టాభిషేకం చూచేటటువంటి అవకాశం ఉండకూడదు అని అన్నారు. అదేంటండి, ఉండకపోతే మాత్రం ఏం నష్టమే ఉంది అని అనిపించవచ్చు. అందుకని దీనికి మొదట్లోనే సమాధానం వచ్చేసింది. యశ్చ రామం నపశ్యేత్తు ఎంచ రామో నపశ్యతి నిందిత సవసేల్లోకే స్వాత్మాపి ఏనం విగర్హతే అని మనకు 17వ సర్గలో చెప్పినట్లుగా అక్కడ ఎవడైతే రాముడిని చూడడో, ఎవడైతే రాముడి చేత చూడబడడో అటువంటి వాడిని అందరూ కూడా అసహ్యించుకుంటారట. ఏమిటయ్యా, రాముడు ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి నీవు రాముణ్ణి చూడలేదు, కనీసం రాముడు కూడా నిన్ను చూడలేదు అంటే ఇక నీ జీవితం వ్యర్థమే అని చెప్పి అందరూ అంటారట. అందరూ అనడమే కాదు, తన అంతరాత్మ కూడా స్వాత్మాప్యేనం విగర్హతే, తన అంతరాత్మ కూడా అతనిని తనకు తానే అసఖ్యం కలుగుతుంది జీవితం మీద. ఆ విధంగా ఉంటుందన్నమాట. అంటే ఎవరైనా వచ్చి ఏమయ్యా నువ్వు రాముడిని చూసావా, చూడలేదు, చెయ్యి నీ బతుకు ఎందుకు అని అంటారట. పోనీ రాముడి నిన్ను చూశారా, లేదు, అయితే నీ బతుకు దండగా అంటారట. అని ఇతరులు అంటమే కాదు, తన అంతరాత్మ కూడా అయ్యయ్యో రాముడు ఉండేటటువంటి కాలంలో ఉండి కూడా రాముడిని చూడలేకపోయాను, రాముడి చేత చూడబడలేకపోయాను అని చెప్పి అంతరాత్మ కూడా ఘోషిస్తుంది, అసహ్యించుకుంటుందిట. మరి అటువంటిది రామ పట్టాభిషేకం జరిగినా సరే అది చూడలేకపోయారు అని అంటే ఆ కాలంలో ఉండి కూడా వారి జీవితం వ్యర్థం కదా. కావున ఎవరైతే రాముడు వనవాసానికి వెళ్ళడానికి కారణమయ్యారో వారు రామ పట్టాభిషేకం చూడక వారి జీవితాన్ని వ్యర్థం చేసుకున్న పాపాన్ని పొందుతారు అని అంటూ పాయసంకృతరం ఛాగం వృధా శోష్నాతు నిర్ఘృణ గురూంశ్చాప్యభజానాతు యస్యార్యోనుమతే గతః. ఇంకో మాట చెబుతున్నారు చూడండి. సహజంగా యజమాని లేకపోతే ఎవడైనా గృహస్థుడు ఉన్నాడు అంటే నృయజ్ఞో అతిథి పూజనం అని చెప్పినట్లుగా అతిథులను పూజించడం అనేది తప్పనిసరి. ఎందుకు అంటే మనిషి పుడుతూనే 3 రుణములతోటి పుడతాడు అని చెప్పి, దేవరుణం, ఋషి రుణం, పితృరుణము అని చెప్పి. ఈ 3 రుణాల్లో కూడా బ్రహ్మచర్యాన్ని పాటించడం ద్వారా ఋషి రుణాన్ని తీర్చుకుంటాడు, యజ్ఞయాగాది పూజాది కార్యక్రమముల ద్వారా దేవరుణాన్ని తీర్చుకుంటాడు, అలాగే వివాహం చేసుకుని సత్సంతానాన్ని కనడం ద్వారా పితృరుణాన్ని తీర్చుకుంటాడు. దీనితో పాటుగా అతిథి పూజనం అనేది కూడా తప్పనిసరిగా చెయ్యాలి, అది గృహస్థుని యొక్క కర్తవ్యము అని చెప్పి అన్నారు. మరి అటువంటి అతిథి పూజనంలో యస్య అనుమతే ఆర్య గతః సహ నిర్ఘృణ అంటే అందుకనే పూర్వం రోజుల్లో వంట అంతా పూర్తయిన తర్వాత తాము భోజనం చేయడానికి ముందుగా గుమ్మం దగ్గరికి వెళ్ళి బయట ఎవరైనా అతిథి వస్తున్నాడేమో అని చెప్పి చూస్తారు. ఒకవేళ ఆ రోజు కనుక అతిథి కనుక వచ్చినట్లయితే ఎంతో ఆనందంగా వారిని పిలిచి చక్కగా వారికి ఉపచారములు చేసి వారికి భోజనం పెట్టి ఆ తరువాత ఆ గృహస్థులు భోజనం చేసేవారట. అందులోనూ కూడా పండితోత్తములు కానీ ఎవరైనా అతిథులు కానీ భుజించిన తర్వాత ఆ ఆహారాన్ని విఘసము అని అంటారు. అంటే యజ్ఞంలో వచ్చేటటువంటి పురోడాశం ఏదైతే ఉన్నదో యజ్ఞప్రసాదం దానితో సమానమైనటువంటిది అని అన్నారు. అతిథికి సమర్పించిన తర్వాత మిగిలినటువంటి ఆహారం, ఆ విధంగా ఆహారాన్ని భుజించేవారు. అందుకనే ద్విజాతిశేషేణ యదేతదంధస అని చెప్పి మహాభారతంలో చెబుతూ ధర్మరాజు యొక్క శరీరము చాలా ప్రకాశవంతంగా అది చాలా వెలుగొందుతూ ఉండేది. ఎందుకు అంటే ఆయన ప్రతిరోజు కూడా అందరికీ భోజనం పెట్టి ఆ తర్వాత మిగిలినటువంటి భోజనాన్ని తినేవారుట. తద్వారా వారందరిలో ఉన్నటువంటి తేజస్సు ధర్మరాజుకి వచ్చి అలా ప్రకాశిస్తూ ఉండేదిట.
అంటే నలుగురికి భోజనం పెట్టి ఆ తర్వాత భోజనం చేయటము అనేది వారి పుణ్యములన్నింటినీ కూడా సంపాదించి పెట్టేది అనే విషయం తెలుస్తుంది. ఇది మన సనాతన సంప్రదాయం. అందరికీ కూడా భోజనం పెట్టండి, అందరినీ కూడా ఆదరించండి అనే మన సంప్రదాయం మనకు తెలియజేస్తుంది. మరి ఇక్కడ చూడండి, అలా చెయ్యనటువంటి వాడు పాపాన్ని పొందుతాడు అని అంటూ సహ నిర్ఘృణ, ఎవరైతే రాముడు వనవాసానికి వెళ్ళడానికి కారణమయ్యాడో అటువంటి వాడు నిర్ఘృణ, దయలేని వాడి పాయసం కృసరం త్యాగం వృధా అని అంటూ కొన్ని పదార్థములను మనం ప్రత్యేకంగా వండుకుంటూ ఉంటాం. పాయసాన్ని వండినప్పుడు తప్పనిసరిగా దైవానికి నివేదన పెట్టే మనం భుజించాలి తప్ప పాయసాన్ని మనకి ఇష్టమైంది కదా అని చకచకా వండుకుని టకటకా తినేస్తే అది దోషం అవుతుంది. అలాగే తిలాన్నము అని అన్నారు. తిలాన్నము కూడా అది పితృదేవత ప్రీతికరమైనటువంటిది. ఆ తిలాన్నాన్ని వండుకున్నప్పుడు పితృదేవతలకు పెట్టే తినాలి. అదేవిధంగా అతిథుల కోసమని చెప్పి ఆహారాన్ని, అతిథుల కోసమని చేసేటటువంటి ఆహారం ఏదైతే ఉన్నదో దానిని కూడా అతిథులకు సమర్పించే స్వీకరించాలి. అలా కాకుండా పాయసాన్ని లేకపోతే తిలాన్నాన్ని త్యాగము అంటే కొన్ని సందర్భాల్లో మేక మాంసము అనే అర్థం కూడా ఉన్నదన్నమాట. అలాగా అంటే పాయసము కానీ తిలాన్నం కానీ అతిథులకు సమర్పించేటటువంటి విశేషమైనటువంటి ఆహారం కానీ వీటిని వృధాగా అంటే దేవతలకు, పితృదేవతలకు, అతిథులకు సమర్పించకుండా తినేటటువంటి వాడు ఎటువంటి దారుణమైనటువంటి నరకాన్ని పొందుతాడో అటువంటి నరకాన్ని రాముడు వనవాసానికి వెళ్ళడానికి కారణమైనటువంటి వారు పొందుతారు అని అంటున్నాడు. పైగా అఘంస కేవలం భుంక్తే యహ పచతి ఆత్మకారణాత్ అని ధర్మశాస్త్రంలో చెప్పినట్లుగా కేవలం తాను తినటం కోసం, తన పొట్ట నింపుకోవటం కోసం మాత్రమే స్వార్థంతో వండుకునేటువంటి వాడు ఆహారం తింటలేదు, పాపాన్ని తింటున్నాడు అని మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది. కావున మనం ఏదైనా చేసినటువంటి విశేషమైనటువంటి పదార్థం ఉంటే అది భగవంతుడికి నివేదన చేయాలి, లేకపోతే పితృదేవతలకు నివేదన చేయాలి, లేకపోతే అతిథులకి సమర్పించాలి. ఆ తరువాతనే మనం స్వీకరించాలి తప్ప మనకిష్టమైనవన్నీ కూడా ఇష్టంగా చేసుకుంటూ మనం మాత్రమే భుజించడం అనేది అది పాపకారణమవుతుంది అని అన్నారు. తే త్వగం భుంజతే పాప ఏ పచంత్యాత్మకారణాత్ అని చెప్పి భగవద్గీతలో కూడా చెప్పినట్లుగా కేవలం తన స్వార్థంతో వండుకు తినేటటువంటి వాడు, ఇతరులకు పెట్టకుండా తినేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఆహారాన్ని కాదు పాపాన్నే భుజిస్తున్నాడు అని చెప్పి అంటున్నారు. కావున దీనివల్ల మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే విశేషమైన పదార్థం కానీ ఏదైనా చేసుకున్నట్లయితే భగవంతునికో, పితృదేవతలకో, అతిథులకో సమర్పించే ఆ ఆహారాన్ని మనం స్వీకరించాలి అని తెలుస్తున్నది. పూర్వకాలంలో అయితే విశేషమే కాదు, ఏ ఆహారమైనా సరే ముందు ఇతరులకు స్వీకరించేవారు. ఇంకా ఆ తర్వాత చెబుతున్నాడు, గాశ్చస్పృశ సుపాదేన గురూన్ పరివదేత్ స్వయం మిత్రే దృహ్యేత సోత్యంతం యస్యార్యోనుమతే గతః. ఇంకా అంటున్నాడు భరతుడు, ఎవరి కారణంగా రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళాడో అతడు గాహ పాదేన స్పృశతు, గోవులను పాదముతో తాకినటువంటి పాదముతో తనినటువంటి పాపాన్ని పొందుతాడు అని చెప్పి ఇంతకు ముందు శ్లోకంలో మనకు 22వ శ్లోకంలో కూడా హంతుపాదేన గాం సుప్తాం అని చెప్పి అన్నారు. అంటే పడుకుని ఉన్నటువంటి గోవుని కాలితో తన్నినటువంటి పాపాన్ని పొందుతాడు అని చెప్పి ఇక్కడ తన్నడం అంటలేదు, కాలు తగిలినప్పటికీ గోవుకి తమ కాలు తగిలినప్పటికీ కూడా పాపం అనే విషయాన్ని తెలియజేస్తూ గాహ పాదేన స్పృశతు, గోవులను పాదములతో తాకినటువంటి పాపాన్ని పొందుతాడు. గురూన్ స్వయం పరివదేత్, గురువులకు ఎదురు తిరిగి గురువులను నిందించినటువంటి పాపాన్ని కూడా పొందుతాడు అని చెప్పి అన్నారు. ఎందుకు అంటే ఎవరినైనా సరే తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురిని నిందించడము అనేది చాలా పాపహేతు అవుతున్నది అని చెబుతున్నారు. ఇంకా అంటున్నాడు, మిత్రే అత్యంతం దృహ్యేత, మిత్రద్రోహానికి కూడా పాలుపడినటువంటి అంటే మిత్రద్రోహం చేసినటువంటి వాడు ఎటువంటి పాపాన్ని పొందుతాడో ఆ పాపాన్ని కూడా రాముడు వనవాసానికి వెళ్ళడానికి కారణమైన వాడు పొందుతాడు అంటున్నాడు. అసలు మిత్రుడు అనే దానికి అర్థం చెబుతూ శాస్త్రీ న మదం కుర్యాత్
ససుఖీ తృష్ణయోజ్జిత తన్మిత్రం ఎత్ర యస్య విశ్వాస పురుషస్స జితేంద్రియ అని అంటారు. ధనము అంటే ఏమిటి అంటే, నిజమైన సంపద అంటే మదాన్ని పుట్టించినటువంటిది, గర్వాన్ని తెప్పించినటువంటిదే నిజమైనటువంటి సంపద అని అన్నారు. అంతేకాదు సుఖంగా, నిజంగా సుఖవంతుడు ఎవడు అని అంటే ఎవడైతే సంతృప్తిగా ఉన్నాడో వాడు సుఖవంతుడు అని అన్నారు. అంతేగాని ఎంత సుఖంగా ఉన్నా ఇంకా ఏదో తాను పొందలేదు అని బాధపడేవాడికి సుఖం ఎక్కడ ఉంటుంది, వాడికి నిద్ర ఎక్కడ పడుతుంది? ఎవడైతే ఆ అత్యాశను విడిచిపెట్టి తనకు దొరికినటువంటి దాన్ని ఆనందిస్తూ సంతృప్తిగా ఉండగలుగుతాడో అతడే సుఖవంతుడు. అంతే కదండి, సుఖము అంటే మానసిక ప్రశాంతత, ఆనందంగా ఉండగలిగినటువంటి వాడే సుఖవంతుడు. కానీ మేడలలోనో మిద్దెలలోనో హంసతూలిక తలపం మీద ఉండి నిదుర పట్టనటువంటి వాడు సుఖవంతుడు ఎలా అవుతాడు? అవ్వడు కదా. అందుకనే ఏమంటున్నాడు, ససుఖీత తృష్ణయోర్జిత, అత్యాశ లేకుండా సంతృప్తిగా ఉండగలిగినటువంటి వాడే సుఖవంతుడు. తన్మిత్రం యస్య విశ్వాస, ఎవడైతే విశ్వాసంగా ఉంటాడో అతడే మిత్రుడు. అంతేగాని విశ్వాసఘాతకుడు, నమ్మక ద్రోహం చేసేవాడు మిత్రుడే కాదు అని అన్నారు. ఇంకో మాట అంటున్నాడు, పురుషస్స జితేంద్రియ, పురుషుడంటే ఎవడు అని అంటే ఎవడైతే ఇంద్రియములను అదుపులో ఉంచగలుగుతాడో అతడే పురుషుడు అని అన్నారు. అంతేగాని ఆ పురుషత్వము అనే పేరుతోటి అకృత్యములు చేసేవాడు పురుషుడు కాదు, వాడు కామలోలుడు అవుతాడు. కావున ఇక్కడ ఏమంటాడు, పురుషుడు అంటే ఎవరు? ఇంద్రియములను అదుపులో ఉంచుకోగలిగినటువంటి వాడే పురుషుడు అని అన్నారు. మరి ఇక్కడ తన్మిత్రం యస్య విశ్వాస, విశ్వాసపాత్రుడిగా విశ్వాసంతో ఉండేటటువంటి వాడే మిత్రుడు. విశ్వాసఘాతకుడు పాపాత్ముడు అవుతాడని చెప్పారు కదా. మరి అందుకే ఇక్కడ భరతుడు ఏమంటున్నాడు, రాముడు వనవాసానికి వెళ్ళడానికి కారణమైనటువంటి వాడు ఈ పాపములన్నింటినీ కూడా, ఏ పాపములు? ఆవుని కాలుతో తన్నినటువంటి పాపాన్ని, గురువుని ఎదిరించి గురువుని నిందించినటువంటి పాపాన్ని, అలాగే మిత్రద్రోహం చేసినటువంటి పాపాన్ని కూడా పొందుతారు అని అంటున్నారు. పైగా ఇక్కడ గురువుని ఎవరైనా నిందిస్తూ ఉంటే అక్కడి నుంచి చెవులు మూసుకుని వెళ్ళిపోవాలి అని చెప్పి అన్నారు. కుదిరితే వారికి బుద్ధి చెప్పాలి, అలా బుద్ధి చెప్పలేనప్పుడు చెవులు మూసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి తప్ప గురువుని నిందిస్తుంటే చక్కగా వింటూ ఆనందించడం కూడా పాపహేతువే అవుతుంది. అటువంటిది సాక్షాత్తుగా గురువుని తన నోటితోటే నిందించడం అనేది అనేకమైనటువంటి నరకములకు కారణమవుతుంది అనే విషయం కూడా దీని ద్వారా తెలుస్తోంది. ఇంకో మాట చెబుతున్నాడు, విశ్వాసాత్ కథితం కించిత్ పరివాదం మిధ క్వచిత్ వివృణోతు సదుష్టాత్మ యస్యార్యోనుమతే గతః. చారులు అంటే గూఢచారులు మొదలైనటువంటి వారు, అలాగే మంత్రులు, వీళ్ళందరూ కూడా రాజుకి విశ్వాసపాత్రులై రాజుకి నమ్మకంగా ఉంటూ పనిచేయాలి. రాజ్యానికి రాజుకి కూడా ఉపయోగకరంగా పనిచేయాలి. అటువంటి వాళ్ళు నమ్మక ద్రోహం చేసిన, రహస్యములను బయటపెట్టినా సరే ఆ రాజ్యము నశించిపోతుంది అని అన్నారు. మరి ఆ విధంగా చేసినటువంటి వారికి రౌరవాది నరకములన్నీ కూడా ప్రాప్తిస్తాయి అని అంటూ, యస్య అనుమతే ఆర్యగతః, ఎవరి యొక్క సమ్మతితోటి పూజ్యుడైనటువంటి రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళాడో అటువంటి దుష్టుడు విశ్వాసాత్ మిథః కథితం కించితు, విశ్వాసంతో తనకు చెప్పబడినటువంటి రహస్యం ఏదైతే ఉందో ఆ రహస్యాన్ని క్వచిత్ వివృణోతు, అందరికీ బట్టబయలు చేసి నాశనం చేసినటువంటి వాడు ఏ పాపాన్నైతే పొందుతాడో అంటే, చెప్పకూడనటువంటి రహస్యాన్ని నలుగురిని కూడా ఇబ్బంది పెట్టేటటువంటి, రాజ్యాన్ని నాశనం చేసేటటువంటి రహస్యాన్ని అందరికీ చెప్పి ఆ రాజ్యం నాశనం అవడానికి కారణమైన వాడు ఏ విధమైనటువంటి పాపాన్ని పొందుతాడో అటువంటి పాపాన్ని రాముడు వనవాసానికి వెళ్ళినటువంటి వాడు పొందుతాడు అని చెప్పి అన్నాడు. కావున దీని ద్వారా మనకు తెలుస్తున్నది ఏమిటి? విశ్వాసహర్తాతు నరో జాయేత దుర్మతి భూత్వా మీనో వర్షాణి మృగో జాయే తత్పరం అని చెప్పి మనకు స్మృతి గ్రంథాలు చెబుతున్నట్లుగా, విశ్వాసఘాతకుడు అంటే నమ్మక ద్రోహం చేసేవాడు, తనకు చెప్పినటువంటి రహస్యాన్ని ఎవరికి చెప్పకూడనటువంటి రహస్యాన్ని అందరికీ కూడా బట్టబయలు చేసినటువంటి వాడు
కొన్ని అంటే 8 సంవత్సరముల పాటు చేపగా పుట్టి, అంటే నరకములను అనుభవించిన తర్వాత ఆ తర్వాత 8 సంవత్సరములు చేప జన్మను పొంది ఆ తర్వాత మృగము అంటే ఒకటి అడవిలో ఉండేటటువంటి మృగములాగా జన్మించి అనుభవిస్తాడు, అనేకమైనటువంటి కష్టములను పొందుతాడు. కావున విశ్వాసఘాతకము అనగా నమ్మక ద్రోహం అనేది చెయ్యకూడదు, రహస్యములను బట్టబయలు చేయకూడదు అన్నారు. అందుకే కదా దేశ రక్షణకు సంబంధించినటువంటి రహస్యమును వీటిని బట్టబయలు చేసిన వాళ్ళని రాజద్రోహం చేసినటువంటి శిక్ష విధిస్తారు. ఏముందండి, ఒక మాట బయటకు చెప్పేశాడు దానికి కూడా పెద్ద శిక్ష విధించాలా అని అంటే ఆ మాట సామాన్యమైనది కాదు, దేశాన్ని ఇబ్బంది పెట్టేది. కావున అటువంటి వాడికి ఏ శిక్ష వేసినా సరే తప్పు లేదు అనేది మనకు స్మృతి గ్రంథాలు కూడా తెలియజేస్తూ ఉన్నాయి. మరి అటువంటి వాడు పొందేటటువంటి నరకములను రాముడు వనవాసానికి వెళ్ళడానికి కారణమైనటువంటి వాడు పొందుతాడు అని ఈ విధంగా చెబుతూ అకర్తాహ్య కృతజ్ఞశ్చ త్యక్తాత్మా నిరపత్రపః లోకే భవతు విద్వేష్యో యస్యార్యోనుమతే గతః. ఇంకా అంటున్నాడు, ఎవరి కారణంగా రాముడు వనవాసానికి వెళ్ళాడో అటువంటి వాడు అకర్త. అకర్త అంటే తనకు ఉపకారం చేసినటువంటి వారికి ప్రత్యుపకారం చేయటం అనేది కర్తవ్యము అని అన్నారు. ఆ కర్తవ్యాన్ని తప్పనిసరిగా, కర్తవ్యము అంటే తప్పనిసరిగా చేయవలసినటువంటిది అని అన్నారు. మరి తనకు ఉపకారం చేసినటువంటి వాడు ఉపకారం చెయ్యనటువంటి వాడు ఎటువంటి పాపాన్ని పొందుతాడో ఆ పాపాన్ని పొందుతాడు అంటూ అకృతజ్ఞ, కృతజ్ఞతా భావం కూడా లేనటువంటి వాడు అవుతాడు అని. అంటే ఇక్కడ మనకెవరైనా ఉపకారం చేసినప్పుడు మనకు శక్తి ఉంటే కనుక దానికి తగినట్టుగా ఉపకారం అనేది చెయ్యాలి. మరి శక్తి లేకపోతేనో కృతజ్ఞతా భావనతోటి వారి మీద గౌరవ భావనతో కృతజ్ఞతతోటి ఉండాలి. అది కూడా పుణ్యాన్ని ఇస్తుంది. అలా కాకుండా మనకు ఉపకారం చేసినటువంటి వారికి ఉపకారము చేయకుండా వారి మీద కృతజ్ఞతా భావనతోటి కనుక ఉన్నట్లయితే అది సమస్తమైనటువంటి పాపాలకి కూడా హేతు అవుతుంది. మరి అటువంటి పాపాలు కలుగుతాయి అని అంటూ, అంతేకాదు లోకే విద్వేష్య భవతు, లోకములో విద్వేషుడు అందరి చేత కూడా చివాట్లు తింటూ చీకొట్టించుకునేటువంటి బ్రతుకుని పొందుతాడు అని అన్నారు. మరి అటువంటి వాడంటే లోకమందరి చేత చేదరింపబడేటువంటి వాడు, అలాగే తనకు చేసినటువంటి మేలుని మరిచేటటువంటి వాడు ఎటువంటి పాపాలను పొందుతాడో ఆ పాపాలను పొందుతూ లోకమందరి చేత కూడా నిందింపబడతాడు అని అన్నది. ఎవరు? రాముడు వనవాసానికి పంపడానికి కనుక భరతుడనైనటువంటి నేనే కారణమైనట్లయితే మరి తాను ఈ విధమైనటువంటి పాపాలను పొందుతాను అని చెప్పి భరతుడు శపథం చేస్తూ ఉన్నాడు. మరి ఇందులో ఉన్నటువంటి మరికొన్ని విశేషములను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. హస్త్యశ్వరథ సంభాదే యుద్ధే శస్త్ర సమాకులే మాస్మకార్షీత్ సతాం ధర్మం యస్యార్యోనుమతే గతః ఉపదిష్టం సుసూక్ష్మార్థం శాస్త్రం యత్నేన ధీమతా సనాశయతు దుష్టాత్మా యస్యార్యోనుమతే గతః మాచతం వ్యూఢ బహ్వంసం చంద్రార్క సమతేజసం ద్రాక్షీద్రాజ్యస్థమాసీనం యస్యార్యోనుమతే గతః పాయసం కృసరం ఛాగం వృథా శోష్ణాతు నిర్ఘృణః గురూంశ్చాప్యవజానాతు యస్యార్యోనుమతే గతః
गाश्च स्पृशतु पादेन गाश्च स्पृशतु पादेन गुरून् परिवदेत् स्वयम् गुरून् परिवदेत् स्वयम् मित्रे दृश्येत सोऽत्यन्तम् मित्रे दृह्येत सोऽत्यन्तम् यस्यार्योऽनुमते गतः यस्यार्योऽनुमते गतः विश्वासात् कथितं किञ्चित् विश्वासात् कथितं किञ्चित् परिवादं मिथ क्वचित् परिवादं विधः क्वचित् विवृणोतु स दुष्टात्मा विवृणोतु स दुष्टात्मा यस्यार्योऽनुमते गतः यस्यार्योऽनुमते गतः अकर्ता ह्यकृतज्ञश्च अकर्ता ह्यकृतज्ञश्च त्यक्तात्मा निरपत्रपः त्यक्तात्मा निरपत्रपः लोके भवतु विद्वेष्यः लोके भवतु विद्वेष्यः यस्यार्योऽनुमते गतः यस्यार्योऽनुमते गतः इत्यार्षे श्रीमद् रामायणे श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे अयोध्याकाण्डे पञ्चसप्ततितमे सर्गे पञ्चसप्ततितमे सर्गे सप्तश्लोकाः सप्तश्लोकाः ఇక మనం ఫలశ్రుతి నుండి ఆరంభించి మంగళ శ్లోక పర్యంతం కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజనౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.